వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలస్తీనా జాతి నిర్మూలన యుద్ధాన్ని వ్యతిరేకించండి అంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఐఎఫ్టీయూ పతాక స్తూపం వద్ద సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపు మేరకు పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సంఘీభావం తెలిపారు. అక్టోబర్ 7వ తేదీ నాటికి ఇజ్రాయెల్ పాలస్తీనాలో యుద్ధం మొదలై సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఐఎఫ్టీయూ కార్యకర్తలు యుద్ధంలో మరణించిన పాలస్తీనా ప్రజలకు కొవ్వొత్తుల నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ ఆయుధ వ్యాపారి అమెరికా భవిష్యత్తులో తాను ఎదుర్కోబోయే 1929 నాటి మహా ఆర్థిక మాధ్యం నుంచి తప్పించుకోవడానికి వివిధ దేశాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు. గతంలో ఉక్రెయిన్ రష్యాల మధ్య నేడు జర్మనీ నియంత హిట్లర్ని అనుకరిస్తూ పాలస్తీనా జాతి నిర్మూలనకు పాల్పడుతున్న ఇజ్రాయెల్కు అండగా ఉంటూ లెబనాన్, ఇరాన్, సిరియాల మధ్య యుద్ధ వాతావరణం సృష్టించడం ద్వారా మూడవ ప్రపంచ యుద్ధంలో ఆయుధ వ్యాపారం ద్వారా ప్రపంచ వినాశనానికి పాల్పడుతున్న నేపథ్యంలో ప్రపంచంలో మూడవ శక్తిగా ఎదుగుతున్న భారత్ కల్పించుకొని ప్రధాని మోడీ చొరవ తీసుకుని ప్రపంచ శాంతికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ పార్టీ కార్యకర్తలు లంకాడ గణపతి, పిచ్చా సూర్యకిరణ్, మల్లిడి వెంకటరామిరెడ్డి, సత్యనారాయణ, బాపినీడు, సిరిల్ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకించండి ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాన్ని. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. ఈరోజు అక్టోబర్ 7వ తారీఖు నేటికి ఇజ్రాయెల్ పాలస్తీనా రెండు దేశాల మధ్యన యుద్ధం ప్రారంభమయ్యి సంవత్సరం కావస్తా ఉంది. ఈ సందర్భంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, ఇజ్రాయెల్ దుందుడుకు యుద్ధ కాంక్షని వ్యతిరేకించాలని చెప్పేసి, అదేవిధంగా పాలస్తీనా ప్రజలు అక్కడ అమాయకులు ఈ యుద్ధంలో మరణించడం జరిగింది. లక్షలాది మంది, వేలాది మంది వాళ్ళు నిరాశ్రయులై ఉన్నారు. వారందరికీ కూడా నివాళి అర్పిస్తా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఐఎఫ్టీయూ భారత కార్య సంఘాల సమాఖ్య తరపున నిడదవోలులో నివాళి కార్యక్రమం పాటిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజానీకానికి ఒకటే విషయం మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఏదైతే రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నియంత ఎవరైతే ఉన్నారో ఆయన జర్మనీ దేశం నుంచి యూదుల్ని, లక్షలాది మంది యూదుల్ని గ్యాస్ ఛాంబర్లలో పెట్టి చంపివేసి మొత్తం యూదుల్ని దేశం విడిచి పారిపోయే విధంగా చేశాడు. యూదు జాతిని నిర్మూలించాలనేటువంటి లక్ష్యంతో అలా జర్మనీలో యుద్ధం ప్రారంభమయ్యి అది మొత్తం రెండో ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. అదే నేపథ్యంలో ఈ రోజున పాలస్తీనా జాతిని నిర్మూలించాలనేటువంటి లక్ష్యంతో ఇజ్రాయెల్ చిన్న పట్టణమైనటువంటి ఆ పాలస్తీనా దేశం మీద ఇవాళ యుద్ధాన్ని ప్రకటించి మొత్తం వేలాది మంది ప్రజలు, అమాయక ప్రజలు చనిపోవడానికి కారణభూతమవుతా మొత్తం పాలస్తీనా జాతిని ఆ దేశం నుంచి తరిమి కొట్టే లక్ష్యంతో యుద్ధం చేస్తూ ఉంది. ఈ యుద్ధంలో ఇప్పటికే సుమారు 43,000 మంది అమాయక సాధారణ ప్రజానీకం చనిపోవడం జరిగింది. 84,000 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. యుద్ధాల్లో గాయాల పాలయ్యారు. కొన్ని వేల భవనాలు, వేలాది భవనాలు నేలమట్టమైనవి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యి దేశం విడిచి పారిపోయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్కి యుద్ధకాంక్ష తీరలేదు. తమ దేశం నుండి 250 మందిని పాలస్తీనాకు సంబంధించినటువంటి హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లారు. ఆ 250 మందిని మేము విడిపిస్తాము, వాళ్ళ బందీల నుంచి విడుదల చేస్తామనేటువంటి లక్ష్యంతో బయలుదేరినటువంటి ఇజ్రాయెల్ వేల మంది ప్రాణాలను తీసింది. అంతేకాకుండా పొరుగు దేశమైనటువంటి లెబనాన్లో గత వారం రోజులుగా లెబనాన్తో యుద్ధం చేస్తా ఇప్పటికే 1,300 మంది పైగా సాధారణ పౌరుల్ని, లెబనాన్ పౌరుల్ని చంపివేయడం జరిగింది. ఈ యుద్ధం ఒక్క లెబనాను, పాలస్తీనా, ఇజ్రాయెల్తో సరిపోవడం లేదు, అక్కడితో ఆగటం లేదు. ఇప్పటికే ఇది ఇరాన్, సిరియా దేశం మీదకి కూడా పయనిస్తూ ఉంది. అంటే ఇప్పటికే ఇజ్రాయెల్, పాలస్తీనా, సిరియా, లిబియా, లెబనాను, ఇరాను ఇన్ని దేశాల మధ్యన యుద్ధం జరుగుతూ ఉంది. మరొక పక్కన సుమారు సంవత్సరం 4 నెలల క్రితం ప్రారంభమైనటువంటి ఉక్రెయిన్, రష్యా రెండు దేశాల మధ్యన యుద్ధం జరుగుతూ ఉంది. ఈ అన్ని యుద్ధాలకి ప్రధానమైనటువంటి కారణం అమెరికా.
ఈ ప్రపంచానికి నేను పెద్దన్ననని చెప్పుకుంటా ఉన్నటువంటి అమెరికా తాను 2008 నాటి కంటే మించినటువంటి 1929 నాటి మహా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోబోతున్నదని చెప్పిన ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు. తాను ఎదుర్కోబోయేటువంటి ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడం కోసం తనకున్నటువంటి ఏకైక ఆదాయ వనరు అయినటువంటి యుద్ధ యంత్ర సామాగ్రిని అమ్ముకోవడం అనేటువంటిది, ఆయుధాలను అమ్ముకోవడం అనేటువంటిది దానికి ఉన్నటువంటి మిగిలిన ఏకైక మార్గం. తాను ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడం కోసం ఇవాళ ప్రపంచంలో తన యుద్ధ ఆయుధాలను అమ్ముకోవడం కోసం మొన్నటి రష్యా యుద్ధం కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాలను కానీ ప్రేరేపిస్తూ ఉంది, తానే ముందుండి నడిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ప్రపంచంలో 3వ శక్తిని కాసేపు 5వ శక్తిగా ఉన్నామని కాసేపు చెప్తా ఉన్నారు. భద్రతా సమితిలో భద్రతా మండలిలో మీ పాత్రను సవ్యంగా పోషించాలని చెప్పేసి ఈ యుద్ధాన్ని నివారించడానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారో భారత ప్రజానీకానికి తెలియజేయాలని, అంతేకాకుండా మొత్తంలో ప్రపంచంలో భారతదేశానికి అనుకూలంగా ఉండేటువంటి వివిధ దేశాలను కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి యుద్ధం అనేటువంటిది ఎప్పటికైనా సరే వినాశనాన్ని మిగుస్తుంది కాబట్టి ప్రపంచ శాంతి నెలకొల్పేటువంటి లక్ష్యంతో ఈ యుద్ధాన్ని విరమించేలాగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గ్రీష్మ కుమార్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. వ్యతిరేకించండి ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాన్ని, వ్యతిరేకించండి ఇజ్రాయెల్ పాలస్తీనా, వ్యతిరేకించండి రాబోయే 3వ ప్రపంచ యుద్ధాన్ని, వ్యతిరేకించండి రాబోయే 3వ ప్రపంచ యుద్ధాన్ని.